చూస్తే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎన్డీఏ కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎన్డీఏ కార్యాలయంలో మల్లికార్జునతో మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించడంపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన కమిషనర్ను మళ్లీ ఇక్కడకు రప్పించడంపై టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సత్యకుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన వాహనాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎన్డీఏ కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎన్డీఏ కార్యాలయంలో మల్లికార్జునతో మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించడంపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన కమిషనర్ను మళ్లీ ఇక్కడకు రప్పించడంపై టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సత్యకుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన వాహనాన్ని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. రైట్, మంత్రి సత్యకుమార్ కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏంటి పరిస్థితి అక్కడ ప్రస్తుతం? శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎన్డీఏ కూటమిలో విభేదాలు రోడ్డున పడ్డాయి. మున్సిపల్ కమిషనర్ గా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జునను వ్యతిరేకిస్తూ కూడా టీడీపీ నేతలు రోడ్డెక్కారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 3.5 సంవత్సరాల పాటు మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున ఉన్నారు. మల్లికార్జున ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని టీడీపీ నేతలు కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులు పాలు చేశారంటూ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున నియామకాన్ని వ్యతిరేకిస్తూ కూడా గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా టీడీపీ నేతలకు ఎన్ఓసీలు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేయడంతో పాటు టీడీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీ నేతలకు తీవ్ర ఇబ్బందులు పాలు చేశారంటూ కూడా టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నప్పటికీ ఎన్డీఏ కూటమిలో ముఖ్యంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జునను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ కూడా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఏకంగా మున్సిపల్ కమిషనర్ గా ఉన్న మల్లికార్జునతో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎన్డీఏ కార్యాలయంలోనే సమీక్షా సమావేశం నిర్వహించడం పట్ల ఒక్కసారిగా టీడీపీ నేతలు మండిపడ్డారు. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్డీఏ కార్యాలయం ఎదుట బైఠాయించి మంత్రి సత్యకుమార్ తో పాటు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలను అందరినీ కూడా బలవంతంగా పార్టీలోకి చేరాలంటూ కూడా వైసీపీలో చేరాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. వైసీపీ కండువాలు వేశారు. అటువంటి అధికారిని ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ గా ఏ విధంగా నియమిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు ఎన్డీఏ కార్యాలయం వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున మంత్రి సత్యకుమార్ యాదవ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సందర్భంలో ఎన్డీఏ కార్యాలయం పైన కొంతమంది వైసీపీ నేతలు కార్యకర్తలు ఉన్నారంటూ కూడా టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తాము వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేసి ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ యాదవ్ ను గెలిపిస్తే ఎన్డీఏ కార్యాలయంలో వైసీపీ నేతలు ఉండడం ఏంటంటూ కూడా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సత్యకుమార్ యాదవ్ కు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సత్యకుమార్ యాదవ్ బయటికి వెళ్తున్న సమీపంలోనే ఒక్కసారిగా నేతలందరూ కూడా వాహనాన్ని చుట్టుముట్టి ఏ విధంగా మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున ఏ విధంగా నియమిస్తారు, ఇప్పటికే గతంలో వైసీపీకి వంట పాడిన అధికారులందరూ కూడా ధర్మవరంలో పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖలన్నింటిలో కూడా వైసీపీకి వంట పడిన అధికారులందరినీ కూడా ధర్మవరం మున్సిపాలిటీతో పాటు ధర్మవరం నియోజకవర్గం మొత్తంగా కూడా నియమించారు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పాలవుతుంటే మరొకసారి మున్సిపల్ కమిషనర్ ను నియమించడంతో పాటు తమను ఇబ్బందులు పాలు చేసే విధంగా చేస్తున్నారంటూ కూడా సత్యకుమార్ యాదవ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సత్యకుమార్ యాదవ్ మాత్రం కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ టీడీపీ నేతలు మాత్రం సత్యకుమార్ యాదవ్ తీరు పట్ల తీవ్ర స్థాయిలో
ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితులు ధర్మారంలో ఏర్పడ్డాయి.